భద్రాచలంలో కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం. రేపటి పట్టాభిషేకానికి భారీగా ఏర్పాట్లు. ఊరు వాడల భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు. సిటీ సహా జిల్లాల్లో శ్రీరాముడి శోభాయాత్రలు. రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు. ఫ్లోరైడ్తో ఆదిలాబాద్ బోధ్ ప్రజల అవస్థలు. పట్టించుకోని పాలకులు, అధికారుల నిర్లక్ష్యం. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్. వరుస దోపిడీలతో పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠా. సీతారాంబాగ్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. లక్షలాది మంది రామభక్తులు తరలివచ్చారు. కోటిలోని హనుమాన్ వ్యాయామశాల మైదానం వరకు శోభాయాత్ర కొనసాగనుంది. దాదాపు 15 గంటల పాటు కొనసాగనున్న ఈ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుంచి బోయిగూడ కమాండ్, జాలీ హనుమాన్, మంగళహట్ రోడ్, పురాణపూల్, గాంధీ విగ్రహం, దూల్పేట్, చుడి బజార్, బేగం బజార్, జుమ్మెరాత్ బజార్, బేగం బజార్, గౌలీగూడ, సుల్తాన్ బజార్, కోటి మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది. ఊరేగింపు ఉన్న రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అంతా రామనామస్మరణలతో మార్మ్రోగిపోయింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంతో భద్రాద్రి పులకించింది. శ్రీరాముడి కళ్యాణ వేడుకలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. గోదావరి జలాలతో కళ్యాణ వేదికను శుద్ధి చేశారు. రామదాసు చేయించిన ఆభరణాలు, రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు చింతాకు పతకంతో అలంకరించారు. రామదాసు చేయించిన మంగళ సూత్రంతో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు జరిపించారు. సీతారాముల వారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు. కళ్యాణ వేడుకకు మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ప్రభుత్వం తరపున సిఎస్ శాంతి కుమారి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాములోరి కళ్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పోటెత్తారు. భద్రాచలం వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగాయి. ఇక టీటీడీ తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు అధికారులు. తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములోరి కళ్యాణం తిలకించడానికి దాదాపు 1 లక్షకు పైగా భక్తులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య 2 గంటల సేపు కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. దేవాలయం తరపున ఆలయ ఈవో కృష్ణప్రసాద్, మున్సిపల్ తరపున కమిషనర్ అన్వేషశ్రీ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణం తిలకించడానికి దేశం నలుమూలల నుంచి శివపార్వతులు, జోగినీలు హాజరయ్యారు. ఓవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మరోవైపు జోగినిలు, శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడిని వివాహమాడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాముడి కళ్యాణం సందర్భంగా శివుడిని జోగినిలు, శివపార్వతులు కళ్యాణం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది. జై
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు సొంత గ్రామమైన ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కళ్యాణం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీధర్ బాబు. తర్వాత శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాముని ఆశీస్సులు అందరిపైన ఉండాలన్నారు మంత్రి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అధికారులు, స్థానిక నాయకులు ఇల్లంతకుంట సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. ఎన్నికల కోడ్ ఉండడంతో ప్రభుత్వం తరపు నుంచి ఏమీ తేలేకపోతున్నామన్నారు. వచ్చే ఏడాది ఇల్లంతకుంట సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు మంత్రి. మంచిర్యాలలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ. మంచిర్యాలతో పాటు మందమర్రి, పులిమడుగు, యాపల్లోని ఆలయాల్లో సీతారాముల వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు. కళ్యాణాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. ఇక రేపు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలోనే శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ హాజరు కానున్నారు. నల్గొండ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. నల్గొండలోని రామగిరి సీతారామస్వామి ఆలయంలో వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కళ్యాణ మహోత్సవాన్ని ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవమూర్తులకు వైభవంగా పెళ్లి జరిపించారు అర్చకులు. లోక కళ్యాణం కోసం శ్రీరాముడు సీతమ్మను పెళ్లాడి ఆదర్శ దంపతులుగా వర్ధిల్లారని తెలిపారు వేద పండితులు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాదం, తలంబ్రాలు పంపిణీ చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ ఈవో భాస్కర్ రావు, కమిటీ సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఓం బ్రహ్మణే నమః. ఓం వాస్తుస్పతయే నమః.
మహబూబాబాద్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మత సామరస్యం వెల్లివిరుస్తుంది. సామాజిక సామరస్యత వేదిక సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో ముస్లిం యువకులు, సుశ్రుత ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. సీతారాముల విగ్రహాలకు పూజలు చేసి మంగళహారతులిచ్చారు ముస్లిం యువకులు. ओम श्वेता देशनेश प्रमाद छाजाटकर्तमहोन्नसुदे आरावदयत्परसमदवशुक्रावृणसर्भाय ओम हिरण्यरूपस्य हिरण्यन्द्रगवान् नमाच्यति हिरण्यवर्णः हिरण्ययात्पर्योनिसत्य हिरण्यनाददत्तन्नमस्मै जय श्री राम जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम जोर से बोलो दिल से बोलो जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడకపూర్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిపారు. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి గ్రామ ప్రజలు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వడకాపూర్ గ్రామంలో అత్యంత వైభవపేతంగా, రమణీయంగా, శాస్త్రోక్తంగా శ్రీరామనవమి శాస్త్రోక్తంగా నిర్వహించి ఉన్నారు. ఆ సీతారాముని యొక్క అనుగ్రహము భక్తులందరికీ ఉండాలని చెప్పి ఆ యొక్క దేవదేవుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సీతారామచంద్ర స్వామి ఆ యొక్క స్వామివారిని కోరు. ధర్మరక్షణ కోసం చిన్నజీయర్ స్వామి చేస్తున్న క్రతువులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు బండి సంజయ్. అనంతరం పద్మనాయక కళ్యాణ మండపంలో జరుగుతున్న వసంత నవరాత్రుల ఉత్సవంలో పాల్గొన్నారు బండి సంజయ్. చిన్నజీయర్ స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. సీతారాముల చిత్రపటం, ప్రసాదాన్ని బండి సంజయ్కు అందించారు చిన్నజీయర్ స్వామి. ఇదే కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులైన ఇద్దరు నేతలు పరస్పరం ఎదురుపడ్డారు. సామరస్య వాతావరణంలో పోటీ పడదామంటూ బండి సంజయ్ కోరారు. ఇద్దరు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. చిన్నజీయర్ స్వాముల వారు ఈయనే వారు వచ్చి వారు స్వయంగా వారం రోజు నుంచి ఇలా పూజా కార్యక్రమాలని వారి స్వహస్తాల మీదుగా నిర్వహించడం. ఈరోజు రాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నేను కూడా వచ్చి వారి యొక్క మంగళాశాసనం పొందడం చాలా సంతోషంగా ఉంది. వేలాది మంది భక్తులు రోజు వారి మంగళాశాసనం కోసం వారు చేసేటువంటి ఆ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది భక్తులు రోజు వస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇలా హిందూ సమాజం అంతా ఏకమై వాళ్ళ కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఒక పండుగ వాతావరణంలో సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్నారు. గతంలో కూడా ఈ కార్యక్రమం జరిగేది ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో జరిగేది. కానీ ఈసారి మొన్ననే మనం 500 సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం, రాముల వారు జన్మిస్తున్న స్థలంలో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మనం నిర్మించుకున్నాం. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కళ్ళారా వీక్షించడం జరిగింది. అది 500 సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి హిందువుల కళ సాకారమైంది. కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ సంఖ్యలో అనేక ప్రాంతాల్లో గతంలో కంటే ఎక్కువ కూడా ఈసారి శ్రీరామనవమి కార్యక్రమాలను వేడుకలు నిర్వహించుకుంటున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. తమ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే సిటీలో బీఆర్ఎస్ ఆఫీస్ పునాదులు కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని కేసీఆర్ చూస్తున్నారని, మేం తలుచుకుంటే బీఆర్ఎస్ లో 9 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలరన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు కోమటిరెడ్డి. కవిత జైలుకెళ్లినా కేసీఆర్ కు మాత్రం సిగ్గు రాలేదన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి, ఏందా పనికిరాని మాటలు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి, నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి, నీ బిడ్డ చేసిన, నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి, ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్ళకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకుని వడ్డీకే సరిపోలే. ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు 7 లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు 38,000 కోట్ల బకాయిలు పెట్టిపోయినావు. కాంట్రాక్టర్లు కానీ, ఉద్యోగులకు కానీ, ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు 1వ తారీఖు 2019 కెళ్ళి 1వ తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు, పెన్షనర్స్కు. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. గవర్నమెంట్ పడేస్తా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోన ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని నాకు ఇచ్చిండు. ఇంజక్షన్లు తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. ఒక మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి, తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని, ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు. బిడ్డ నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇల్లుపుడు కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని వాళ్ళని బొంబాయిలో తీసుకొచ్చి ఊడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయి, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి, ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు కుమ్మరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టినా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే. ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలేసి చూస్తుంది, నీ కుటుంబాన్ని చూస్తే. బిడ్డని ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు మాట ఇంకా బుద్ధి రాదు నీకు? ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో, కృష్ణా జిల్లాలను మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి 36 సీట్లలో 34 సీట్లే గెలిచినారు. అలా మన జిల్లాకు చెందిన ఓ దరిద్రుడు 3000 ఓట్లతో గెలిచినాడు. వాడు శని మన జిల్లాకు. ఒక్కసారి బ్రాహ్మణమైన ప్రాజెక్ట్ రోజు ఆడంగానే పోతారు కదా, 2 నిమిషాల ప్రాజెక్టు పోతే ఎప్పుడన్నా పోయిందా? సరే ఆయనంతా గుర్తు చేసుకొని కూర్చోలే. ఈడ 10 ఏళ్ళ పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడన్నా పోయి చూసి వచ్చిందా? ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా రైతుల గురించి మాట్లాడిందా? ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, షాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిన్నికి లేనోడు జగదీష్ రెడ్డి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోనంట కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది, ఆయన ముఖం చిన్నపోయింది. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి వస్తుందో. నీ బండారం బయటపడుతున్నా అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు. అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. ఈ నెల 16 నాటికి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటాయి. భద్రాద్రి, కొత్తగూడెంలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, నల్గొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొమరంభీం, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో
44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటినట్టు తెలిపింది తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ. తెలంగాణలో ఈ నెల 19, 20, 21 తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని హైదరాబాద్లోని ఐఎండీ అంచనా వేసింది. అంతరించిపోతున్న పిచ్చుకలు, పక్షుల కోసం ఓ టెర్రస్ గార్డెన్ ని ఏర్పాటు చేశాడు ఓ పెద్దాయన. తనకు అందుబాటులో ఉన్న వస్తువులతో పక్షుల కోసం పిచ్చుక గుళ్లు ఏర్పాటు చేసి వందలాది పక్షులకు నీడనిస్తున్నాడు. ఇది నిజామాబాద్ పట్టణంలోని వినాయక నగర్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి జీవన్ రావు ఇంటిపై టెర్రస్ భాగం. చూస్తే ఇదేదో పార్కులో పక్షుల కోసం కట్టిన గార్డెన్ లా కనిపిస్తోంది. రేడియేషన్, పొల్యూషన్ సహా ఇతర కారణాలతో అంతరించిపోతున్న పిచ్చుకలు, పక్షులు, చిలుకలను సంరక్షించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు జీవన్ రావు. వేరే ప్రాంతాల్లో పక్షులు వదిలిపెట్టిన గూళ్లను తీసుకొచ్చి తన టెర్రస్ గార్డెన్ లో చెట్ల కొమ్మలకు వేలాడదీశారు. వాడి పాడేసిన హెల్మెట్లు, ప్లాస్టిక్ మూతలు, ఇతర వస్తువులను పక్షుల నివాసానికి వీలుగా మార్చారు. వీటిలో ఆహారపు గింజలు పెట్టడంతో పాటు తాగడానికి నీరు పోస్తున్నారు. తన ఇంట్లో ఉన్న 30 గూళ్లలో 60కి పైగా ఊర పిచ్చుకలు, చిన్న పక్షులు, రామచిలుకలతో పాటు మరికొన్ని రకాల పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇంకా ముఖ్యంగా పక్షుల గురించి వాటికి ప్రత్యేకమైనటువంటి బర్డ్స్ జోన్ని ఏర్పాటు చేసినాను. సాధారణంగా పక్షులకి గింజలు, ఆహారాన్ని గిన్నెల్లో పెట్టి వాటికి అందిస్తుంటారు. కానీ ఇక్కడ 5 స్టార్ ఫెసిలిటీ అందంగా అలంకరించినటువంటి పాత్రల్లో వాటికి ఆహారాన్ని, నీరుని, ఆవాసాన్ని అందిస్తున్నాను. ఈ విధంగా అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు పనికిరానటువంటి వస్తువులు, పెయింట్ డబ్బా మూతలు, పాత హెల్మెట్, ఇలాంటి వస్తువులను రంగులతో అలా కలర్ఫుల్గా తీర్చిదిద్ది వాటిని ఈ పక్షుల కొరకు అరేంజ్ చేసినాను. నీరు, ఆహారము, వసతి 3 కల్పించడము నా యొక్క ముఖ్యమైన ఉద్దేశము. స్వచ్ఛమైన నీరు ప్రతిరోజు నీటిని మారుస్తుంటాను. అయిన తర్వాత పక్షులకు రకరకాల గింజలని, వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న ఇలాంటి వాటిని సేకరించి సంవత్సరానికి సరిపడా వాటిని భద్రపరిచి ప్రతిరోజు వాటికి ఆహారంగా అందిస్తుంటాను. జిల్లా ఇంటర్ విద్యాధికారిగా పదవీ విరమణ చేసిన జీవన్ రావు తన ఇంటి పరిసరాలను రకరకాల మొక్కలతో నందనవనంగా తీర్చిదిద్దారు. గూళ్లను వేలాడదీయడం వలన పక్షులు అందులో గుడ్లు పెట్టి పొదుగుతుండడం విశేషం. ఈ టెర్రస్ గార్డెన్ దారిన పోయే వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. కొందరు వాట్సాప్ వీడియో ద్వారా తమ స్నేహితులకు చూపిస్తున్నారు. కొందరు ఈ ప్రదేశంలో సెల్ఫీలు దిగుతున్నారు. సారు వృక్షాలకు, పక్షులకు ఎంత సేవ చేస్తున్నాడో చాలా నిజంగా గ్రేట్ సారు. ఎందుకంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వాటికి నీళ్ళు ఇవ్వడం కానీ, వాటికి ధాన్యము ఇవ్వడం కానీ చాలా కేర్ తీసుకోవడం, అంటే సొంత పిల్లల కంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్. ఇంకా ఆవాసాలను ఏర్పాటు చేయడానికి కొరకు అక్కడక్కడ వినియోగం లేనటువంటి వస్తువులను, చాలా వస్తువులను, హెల్మెట్స్ కావచ్చు, ఇంకా ఈ తొట్టిలు అంటే కావచ్చు, లేకుంటే వాడి వినియోగంలో లేని వాటి గూళ్ళను, రియల్ గూళ్ళను కూడా తీసుకొచ్చేసి ఇక్కడ వాటికి ఏర్పాటు చేశాడు. రోజు చాలా పక్షులు వచ్చి ధాన్యాన్ని మరియు నీటిని కూడా చాలా చక్కగా తాగుతున్నాయి. సారును చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఈ పక్షులకు కొన్ని వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, ధాన్యాన్ని కూడా ఇస్తున్నాము. తమ నైబర్ ఇలా పక్షుల రక్షణ కోసం కృషి చేయడం తమకు స్ఫూర్తినిస్తుందంటున్నారు కాలనీ వాసులు. పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం ఫ్లోరైడ్ బాధితులకు శాపంగా మారింది. కాళ్ళు, చేతులు వంకర్లు తిరిగి నడవలేని పరిస్థితి కొందరిది. మరికొందరు కిడ్నీ సమస్యతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఆదిలాబాద్ బోధ్ పరిధిలోని ఫ్లోరైడ్ బాధితులు. ఆదిలాబాద్ గిరిజన ఏజెన్సీలో 1011 గ్రామాలున్నాయి. బోధ్ అసెంబ్లీ పరిధిలో బోధ్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, సిరికొండ, తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో 346 గ్రామాలుండగా 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 2,64,000 జనాభా ఉంది. ఇందులో 39% ఆదివాసీలుండగా దళితులు 15% ఉన్నారు. 2,10,000 మంది ఓటర్లున్నారు. 9 మండలాల్లో 5 మండలాల్లో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారు స్థానికులు.
ఏజెన్సీ వ్యాప్తంగా 522 గ్రామాల్లో మిషన్ భగీరథ స్కీమ్ లో వాటర్ ట్యాంకులు నిర్మించారు. బోధ్ అసెంబ్లీ పరిధిలోని కరత్వాడ గ్రామ పంచాయతీతో పాటు ఇతర గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం మల్టీ విలేజ్ స్కీమ్ లో వాటర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. పనులు ప్రారంభించి పూర్తి చేసిన వర్క్ లో కొంత జాప్యం జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. తర్వాత వాటర్ స్కీమ్ పనులు నత్తనడకన పూర్తయ్యాయి. ఇక్కడ వాటర్ బెడ్, ఫిల్టర్ బెడ్, పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి. కానీ మోటార్లు ఏర్పాటు చేయలేదు. పనులు ఆలస్యంగా జరగడం, మరోవైపు మిషన్ భగీరథ స్కీమ్ కింద తాగునీరు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో చర్యలు చేపట్టింది. దీంతో వాటర్ స్కీమ్ పనులు ఆగిపోయాయి. పనులు నిలిచిపోవడం, పూర్తి స్థాయిలో గ్రామాలకు మిషన్ భగీరథ వాటర్ అందించకపోవడంతో ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో అనారోగ్య సమస్యలు తీవ్రతరమయ్యాయి. ఎంపీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను నిలదీసేందుకు సిద్ధమయ్యారు ఆదివాసీలు. ఇది నా లకంపూర్ జీ గ్రామ పంచాయతీలో మొత్తం 2 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఒకటి రోడ్ లకంపూర్ అండ్ చించోలి. ఈ చించోలి వచ్చి పీవీటీజీ విలేజ్. ఈ పీవీటీజీ విలేజ్లో మనకు అవైలబుల్గా మొత్తం మిషన్ భగీరథ వాటర్ మీద డిపెండ్ అవుతుంది. రెండవది ఏమంటే ఇక్కడ మిషన్ మనకు బోర్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల, మళ్ళీ గ్రౌండ్ లెవెల్ వాటర్ తక్కువ ఉండడం వల్ల మనకు ఇక్కడ వాటర్ స్కారిటీ అండ్ వాటర్ ప్రాబ్లం అనేది ఉంది. మనకు మెయిన్గా మిషన్ భగీరథ వాటర్ మీదనే మేము డిపెండ్ అయ్యి ఉన్నాము. మిషన్ భగీరథ ఫెయిల్ అవ్వడంతో మేము ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తున్నాము. ఈ జీపీకి గ్రామ పంచాయతీకి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించడం జరుగుతున్నది. నీళ్ళు అది బాగా ప్రాబ్లం అవుతుంది సార్. నీళ్లు అది మట్టి నీళ్ళు వస్తున్నాయి. మిషన్ భగీరథ వస్తాయి, లేకుంటే లేవు. అదే నీళ్లు తాగుతున్నాం మేము. అయితే కాళ్ళు చేతులు పడిపోవుడు, అంగి నడుసుడు, నడుము సుఖ మంచిగా సరిగా లేదు. కిడ్నీలు పోవుడు అట్లున్నది మా ఊళ్ళే. బాగా తక్లీఫ్ ఉన్నది నీళ్ళది. ఆ మిషన్ భగీరథ వస్తే తాగుడు, లేకుంటే లేదు. రాకుంటే తేజపురం, బుద్దికొండ, అటు నేరడిగొండ, ఇటు లక్కంపురం పోవాలా. లేవరాదు, కూర్చొని జాగాల, తినరాదు. బోర్ నీళ్ళు తాగినట్లు అయింది సార్. ఏ చేతులు కాలు పడిపోతున్నాయి. 2-3 అయినాం ఇట్లా బోర్ నీళ్ళు తాగి. అలా పింఛన్ లేవు. టైంకి కూడా కార్బోరేట్ షుగర్ అంటాడు, కార్బోరేట్ షుగర్ ఈ నీళ్ళు లేకుంటే ఆ నీళ్ళు తాగుతాం. అలా అట్లా అవుతున్నది. ఫ్లోరైడ్ వాటర్ ఉన్నది మొత్తం. మాకు మిషన్ భగీరథ నీళ్ళే వాడుకుంటున్నాం. అది రిపేర్ ఇట్ అయితే మాకు 2-3 రోజులు నీళ్ళు కష్టం అవుతుంది. అది వస్తేనే మాకు నీళ్లు బతుకున్నది, లేకుంటే లేదు. బోర్లు ఉన్నాయి, కానీ ప్రస్తుతం బోర్లు లేకున్నట్టున్నది. నేరడిగొండకి వెళ్ళి ఫిల్టర్ వాటర్ తీసుకొని తెచ్చి తాగుతున్నాం. 20 రూపాయలకు ఒక బాటిల్. నేరడిగొండ మండలం చించోలి అనుబంధ గ్రామాల్లో 250 మంది జనాభా నివసిస్తోంది. బోధు మండలంలోని మండబోడ గ్రామ పంచాయతీ పరిధిలోని కూచిరాల తండాలో 250 మంది జనాభా ఉంది. బజార్ హత్నూర్ మండలంలోని గులాబ్ తండాలో 500 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామాలకు మిషన్ భగీరథ వాటర్ స్కీమ్ సౌకర్యం ఇంతవరకు కల్పించలేదు. గత 20 ఏళ్లుగా ఫ్లోరైడ్ సమస్యతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది స్థానికులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కాలినడకన వెళ్లి చెరువు దగ్గర తాగునీరు తీసుకువస్తున్నామంటున్నారు స్థానికులు. దాని వలన, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మందుల యొక్క డోసుల వలన ఏ విధంగా వస్తూ ఉందనేది అది కూడా ప్రధానమైనటువంటి సమస్యనే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కిడ్నీ లేకపోతే వాళ్ళకి కాళ్ళు వంకర కావడమో ఇవన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి మాకు. అయితే వాళ్ళకి చెప్పిన, ఎందుకంటే ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయో దాంట్లో ఫిల్టర్ వాటర్ ఇవ్వడానికి కూడా ఆ గ్రామంలో కూడా నేను చెప్పాను. సంబంధిత అధికారుల సమన్వయ లోపం వల్ల ఫిల్టర్ వాటర్ స్కీమ్ ఆగిపోయిందని తెలిపింది ప్రభుత్వం. ఈ స్కీమ్ తో పాటు మిషన్ భగీరథ నుంచి కూడా తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామన్నారు పంచాయతీ ఆఫీసర్లు, లీడర్లు. ఈ నీళ్లతోనే ప్రాబ్లం ఉన్నదనే 2-3 చనిపోయినరు. నీళ్లు మంచిగా వస్తలేవు కదా. మనము తెల్లారి మూత పెట్టుకుని ఉంచితే మొత్తం మట్టి లెక్క వస్తుండే నీళ్లు. అని నీళ్ళు తాగుతలేరు. ఫిల్టర్ నీళ్ళు తీసుకొని అందుకోసమే 2-3 చనిపోయినరు. ఇట్లానే పింఛన్ వస్తలేదు, క్యారీ చేస్తలేరు, ఏం చేస్తారు. ఇక మీకు పింఛన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాము అనుడే కానీ చేసుడైతే మన ఆసుంటోళ్ళకైతే పట్టించలేరు. అదేం అధికారం ఉండి ఏం చేస్తాం. ఈ మిషన్ భగీరథ రెగ్యులర్గా ఇంతకుముందు ఎట్లా వచ్చిందో అట్లానే వస్తే బాగుండేది సార్. ఈ మధ్యలో ఏమైందో బాగా తక్కువ వస్తున్నాయి సార్. కొద్దిగా మాకు ఇంతకుముందు వచ్చేటట్టు చేయండి. పై అధికారులు కూడా చూడండి దీనికి. మా చించోలి ఆ నీళ్లు తప్ప వేరే నీళ్ళ సౌకర్యం లేదు. బోర్లు వేపించినాం కానీ మొత్తం ఫ్లోరైడ్ వస్తున్నాయి సార్. ఫ్లోరైడ్ వాటర్ తాగి మా వాళ్ళు ఒక 4-5 పేషెంట్లు కూడా అయినరు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఫ్లోరైడ్ వాటర్ సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. వికారాబాద్ జిల్లా తాండూరులో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయాలు, పలు కాలనీలో
రాముని వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఎంతో ప్రసిద్ధిగాంచిన యాలాల మండలం జంటుపల్లి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి పాల్గొన్నారు. సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు వాళ్ళు తెలిపారు. ప్రజలు ఎక్కడ ఎన్ని పనులున్నా కానీ తప్పకుండా శ్రీరాముని వచ్చి వాళ్ళు స్వతహాగా పండించినటువంటి పంటని అత్యంతల ద్వారా అత్యంతలు తీసుకొచ్చి శ్రీరామ కళ్యాణంలో పాల్గొనడమే ఇక్కడ ఉన్నటువంటి యావత్ తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్రలో ఉన్నటువంటి రైతాంగం కూడా దాంతోపాటు తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ అత్యంతలు స్వామివారిని సమర్పించుకొని అందరం బాగుండాలా, తాండూరు నియోజకవర్గం ప్రజలు మంచి వర్షాలు పడాలా, మంచి పాడి పంటలు పండాలా, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రజలు బాగుండాలని చెప్పి ఆ శ్రీరాముని కోరుకోవడం జరిగింది. శ్రీరాముడు ఏ విధంగా అయితే పాలించాడో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ఏదైతే ఆ రోజు 6 గ్యారెంటీలు ఇచ్చిండో శ్రీరాముని కృప వల్ల అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజల మనోభావాలని తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం పొందుతాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా 17కి 15 సీట్లు కంపల్సరీ గెలుస్తాం. దాంట్లో గెలిచే సీటు కూడా చేవెళ్ళ కూడా ఫస్ట్ కూడా ఉంటుందని చెప్పి కూడా జుట్టుపల్లి రామస్వామి ముందు తెలియజేస్తా ఉన్నాం. తాండూరులో ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ రావడము, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అన్న మనోహర్ రెడ్డి గారి సమక్షంలో, పెద్దలు మా కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో ఇవాళ నిజంగా కళ్యాణంలో పాల్గొనడము, అందరూ అక్షంతలు కలగడంలో అందులో పాల్గొనడం చాలా చాలా సంతోషం. ఇక్కడ ఉన్న అక్కాచెల్లెళ్ళందరూ ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిందంటే అరణ్యవాసం తర్వాత ఎప్పుడైతే శ్రీరాముడు ఇక్కడ వెలిచిండో అప్పటికెళ్ళి దీనికి ఎంత గొప్ప చరిత్ర ఉందో అందరికీ తెలుసు. ప్రతి ఏడా మన శ్రీరామనవమి రోజుకి పెద్ద ఎత్తున అందరు భక్తులు వస్తుండ్రు, కళ్యాణంలో పాల్గొంటున్నారు. భక్తి శ్రద్ధలతో అక్షంతలు వాళ్ళే ప్రయాణం తీసుకొచ్చి వాళ్ళు పండించిన పంట తీసుకొచ్చి అక్షంతల రూపంలో ఇక్కడ చల్లడం చాలా నిజంగా శ్రీరాముని చరిత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.